వెల్కమ్ టు శాంతి టాక్స్. హాయ్ బెస్టీస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా ఎలాగున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజైతే సూపర్ అయిన హెయిర్ మాస్క్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సూపర్ రిజల్ట్తో వచ్చాను. ఇదైతే మెహందీ పౌడర్ తోటి మంచి గ్రోత్ ఉండే హెయిర్ మాస్క్. దీనికి ఏజ్ లిమిటే లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇందులో హై ప్రోటీన్ ఉంటుందండి. మాస్క్ అనేది మీరు వేసుకోవచ్చు. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. ఇదైతే మాత్రం నేను కిందన బయోలో కూడా ఈస్ట్ పిన్ టు పిన్ దీనికోసం మీకు రాస్తాను. మీరు ఖచ్చితంగా కిందను కూడా చెక్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ అవర్ శాంతి టాక్స్. మొదటిగా ఛానల్ చూసి ఉంటే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మన ఎపిసోడ్స్ అన్నీ చూడండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. పెట్టుకోబోతున్నాము. ఇదైతే గోరింటాకు సంబంధించింది. నేను ఏది వాడతానో మీకు చూపిస్తానండి. ఫస్ట్ వాటర్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ వాటరు తర్వాత టీ పొడి వేసుకోండి. ఇది చాలా బాగా హెయిర్కి మంచి కలరు షైనీ వస్తుందండి. హెయిర్కి అయితే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి మంచిగా. అది బాగా మరగనివ్వండి దగ్గరికి వచ్చే వరకు. అంతలోకి ఇక చూడండి, నేనైతే ఎప్పుడు ఇది తీసుకుంటానండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. గోద్రేజ్ వాళ్ళదన్నమాట. హెన్నా ప్యాకెట్. ఇది 100% ప్యూర్ న్యాచురల్ది. ఇదైతే మీరు తీసుకోండి. నేనైతే ఇదే వాడతానమాట. తర్వాత అది ఒకసారి ఇందులోని బాదం ఆయిల్ ఉంటుంది కదా, బాదం ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఆల్రెడీ నేను వేసాను. బాదం ఆయిలే వేసాను. కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకో. ఏంటంటే హెయిర్ ఇది వేయడం వల్ల హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. ఎక్కువ డ్రైనెస్ అనేది రాకుండా కాపాడినాడు అన్నమాట. ఇది ఈ కొబ్బరి నూనె కానీ బాదం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అన్నది వేసుకున్నాం కదండి. కొబ్బరి నూనె ఆయిల్ కానీ లేదా బాదం ఆయిల్ కానీ వేసుకోవచ్చు. అలోవీరా అండి, నేనైతే ఇది వాడుతున్నాను. మీ దగ్గర అలోవీరా మొక్క ఉన్నా కూడా అది మీరు పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇదేంటంటే రేపటికి మాట, కాకపోతే ముందు రోజు నైట్ ప్రిపరేషన్ చేసుకొని చాలాసేపు ఉంచుకుంటే రేపటికి అన్నప్పుడు ముందు రోజు నైట్ ఇది ప్రిపరేషన్ చేసుకుంటే చాలా మంచిదండి. అలోవెరా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఇది మీరు ఫేస్కి కానీ అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఈ అలోవెరా జెల్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏంటంటే ఇది చాలా మంచి కంపెనీ. దీంట్లో కావాలంటే ఇది గూగుల్ కూడా చేసి చూడండి. దీంతో మంచి మంచి ఐడియాస్ ఉన్నవన్నీ మీకు చెప్తారు. ఇదైతే చాలా మంచి న్యాచురల్ సాఫ్ట్ ప్రోడక్ట్. నేనైతే మంచిగా రికమెండ్ చేస్తాను. ఇది విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఇవి 2 తీసుకున్నాను. చక్కగా ఈ 2 చక్కగా వేసుకోండి. లాస్ట్లో మిగిలింది వేస్ట్ చేయకండి, లిప్స్కి రాసుకోండి. ఇది చాలా బాగుంటుంది హెయిర్కి, ఫేస్కి. విటమిన్ క్యాప్సిల్స్ ఇది ఇంట్లో తెచ్చుకొని ఒకటి స్ట్రిప్ ఉంచుకుంటే చాలా మంచిదండి. ఇది చక్కగా మీరు లాస్ట్లో మాత్రం వదలకండి, లిప్స్కి యూస్ చేసుకోండి. నేనైతే అదే పని చేస్తాను, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇది మెంతులు ఆవాల పొడి అండి. ఇది నేను మీకు చూపిస్తాను.
ఇది హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, గ్రోతింగ్ అన్నమాట, సాఫ్ట్నెస్కి అంత విటమిన్. ఇంకా మెంతులు అంటే హెయిర్కి ఎంత బూస్టింగో మీకే తెలుసు కదా. అవి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను తర్వాత ఒకసారి ఇది మిక్స్ చేసుకున్నాను. ఇది నైట్ ప్రిపరేషన్ చేసుకొని హ్యాపీగా మార్నింగ్ మనం హెయిర్ మాస్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూసారు కదా, భలే ఉంటుంది, స్మెల్ భలే వస్తుంది అన్నమాట. ఇది చూసారు కదా, మీకు టీ పౌడర్తో వాటర్, జస్ట్ టీ పౌడర్తో బాగా మరిగించన్నమాట బ్లాక్ కలర్ కోసం. మీకు కావాలంటే బ్రాంజ్ కలర్ కావాలంటే మీరు కాఫీ పౌడర్ కలుపుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మన స్టవ్ బంద్ చేద్దాం. ఇదైతే యాడ్ చేసుకోండి, ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒకసారి వేసాం కదా, ఒకసారి వెల్ మిక్స్ చేసుకుందాం. ఇదంతా నైట్ ప్రిపరేషన్ అండి, రేపటి కోసం ఈరోజు కల్పించుకుంటాం అన్నమాట. కావాలంటే దీంట్లో ఎగ్ కూడా, ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ అయినా లేదు పర్వాలేదంటే ఒక ఎగ్ అంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చక్కగా సాఫ్ట్గా కలుపుకోండి. మిక్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మిక్స్ చేసుకోండి. దీంట్లో ఎగ్ యాడ్ చేసుకోండి, ప్రోటీన్ ఉంటుంది ఇందులో. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రోటీన్కి సంబంధించినవే. మీరు అందరు గమనించారో లేదో కానీ నేను అన్నీ కూడా అలోవెరా జెల్లు, బాదం ఆయిల్, మళ్ళీ మంచి గోద్రేజ్ వాళ్ళది నేను తీసుకున్నాను, గోరింటాకు పౌడర్ అన్నమాట. ఎక్కడైనా మీకు స్టోర్స్లో దొరుకుతుంది. మెంతులు, ఆవాల పొడి, ఈ 2 పౌడర్ చేసుకొని పెట్టుకున్నదన్నమాట. ఇది హెయిర్కి చాలా మంచి బూస్టింగ్ ఇస్తుంది. తర్వాత విటమిన్ సి క్యాప్సిల్స్ 2 వేసుకున్నాను, సరిపోతుంది. తర్వాత పెరుగు వేసుకున్నాము. దాని తర్వాత టీ డికాషను బాగా కొంచెం అయిన తర్వాత, బాగా మరిగిన తర్వాత మనం యాడ్ చేసుకున్నాము. ఎంత మరీ పల్చగా కాదు, అలాగని మరీ లూజ్గా కాదు, మీడియంగా పెట్టుకోండి. మీకు ఉండలు కట్టకుండా ఎక్కువసేపు కలుపుకుంటే కొంచెం ఉండలు కట్టకుండా అయిపోతుంది. రేపటికి మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. రేపు సలవనగా ముందు రోజు నైట్ ఇది ప్రిపేర్ చేసుకొని పడుకోండి. ఇది ఈ విధంగా ఉంచి మార్నింగ్ మీరు దీంట్లో ఎగ్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా ప్రోటీన్ కోసం. ఇప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళండి, ఈ ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లోని మీరు చెక్ చేయండి. ఆల్రెడీ ఈ మెహందీ ఎలాగ హెయిర్ మాస్క్ ఎలా పెట్టుకోవాలో కూడా వీడియో చేశాను, ఎలా చేసుకోవాలో కూడా వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మాస్క్ అనేది నైట్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇది ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను. ఇది మీరు ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టక్కర్లేదండి, మామూలు డ్రై ప్లేస్లో పెట్టేయండి. ఇది నైట్ ప్రిపరేషన్ అన్నమాట, ఓకేనా. మార్నింగ్ ఎలా వచ్చిందో నేనైతే మీకు చూపిస్తాను. ఎప్పుడు వీకెండ్స్ ఏ వచ్చినా హెయిర్ కోసం కూడా మనం పట్టించుకోవాలి కాబట్టి, ఇప్పట్లో హెయిర్ లాస్ అనేది చాలా ఉంది కదా. సో ఈ ప్రోటీన్స్ ఉన్నది కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్ ఫస్ట్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, నా పేరు శాంతి, మీరు చూస్తున్నది శాంతి యూట్యూబ్ ఛానల్.
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. ప్రీవియస్ వీడియోస్లోని మీకు ఎలా అనిపించిందో అన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. కింద హైప్ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఇంకా నా వీడియోస్ అన్నీ మీరు హ్యాపీగా చూడొచ్చు. నాకు కూడా మంచి సపోర్ట్ అనేది మీ వల్ల దొరకాలని మరీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? ఇదైతే నైట్ అంతా పెట్టేసుకుందాం. మార్నింగ్ హ్యాపీగా ఒక కాఫీ తాగి హెయిర్కి పెట్టుకొని ఇంట్లో పని అంతా క్లీనింగ్ పెట్టేసుకుంటే పని ఒక పక్క అయిపోతుంది, క్లీనింగ్ ఒకవైపు అయిపోతుంది. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అనేవి చూపించాను కదండి. మెంతులు, ఆవాలు పొడి, ఇది హెయిర్కి బాగా బూస్టింగ్ ఉంటుందన్నమాట. అలోవెరా చూసా, కొరియన్కి సంబంధించి అనమాట. ఇదైనా చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. సో ట్రై చేయండి. బాదం ఆయిల్ అండ్ ఆల్సో ఇది నేను వాడుతున్నాను అనమాట, గోద్రేజ్ది. నాకు అది బాగా అనిపించింది, అందుకని చెప్పి అదైతే నేను వాడుతున్నాను. మీకు ఒకసారి చేతిలో వేసుకొని చూపిస్తాను. కలర్ అది ఎలా ఉంటుంది ఏంటి అని. ఒక్క హ్యాండ్తో చేస్తున్నానండి, అందుకనే. ఇంకో చూసారు కదా, సాఫ్ట్ పౌడర్ గోరింటాకు. ఓకేనా? ఇది వేసి ఒకసారి నేను యాడ్ చేసేసుకుంటానులేండి. నేనైతే ఎటువంటి నిమ్మకాయ అది యాడ్ చేయలేదండి, గమనించారో లేదో. నేను యాడ్ చేయాలని కూడా అనుకోవట్లేదు. కావాలంటే ఎగ్ యాడ్ చేసుకోండి. విటమిన్ క్యాప్సిల్స్ ఇదొకటి, తర్వాత టీ డికాషన్ అదొకటి. ఓకేనా? ఇప్పుడే టీ డికాషన్ అనేది వేసేసి మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఇంకా ఇది మార్నింగ్కి మంచి కలర్లో వస్తుంది, అది నేను చూపిస్తాను. ఎగ్ కూడా యాడ్ చేసుకుందాము. స్మెల్ అయితే అదిరిపోయిందండి, సూపర్ స్మెల్ వస్తుంది. మీరు కావాలంటే కాఫీ పౌడర్ కూడా కలుపుకోవచ్చు, దానివల్ల బ్రాంజ్ కలర్ అనేది ఏర్పడుతుంది, అది బాగుంటుంది. ఇది కూడా బాగుంటుందండి, అంటే మన ఇండియన్ కలర్ వస్తుందన్నమాట ఇదైతే. కానీ సాఫ్ట్ సిల్కీ హెయిర్ వస్తుంది, అన్ని ప్రోటీన్సే కలిపాం కాబట్టి. ఇవైతే మీరు ఒకసారి నోట్ చేసుకోండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ ప్రిపరేషన్కి అయితే నేనైతే ఇవి యూస్ చేశాను. ఇంకొకటి కర్డ్, పెరుగు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేను కిందన డిస్క్రిప్షన్లోని ఎప్పుడు నేను రాస్తున్నానండి. మీ అందరూ ఒక్కసారి నా ప్రతి వీడియోలో కూడా చెక్ చేయండి. అన్ని వివరంగా కింద రాసి బయోలో పెడతాను నేను, ఎందుకంటే కొన్ని అర్థం అవుతాయో లేదని చెప్పి అక్కడైతే చదువుతారు కదా అని చెప్పేసి అందులో కూడా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వివరంగా నేను పెడుతున్నాను అనమాట. సో ఇది నైట్ ప్రిపరేషన్ ఆఫ్ హెయిర్ గ్రోత్. ఇదైతే మాత్రం నైట్ అంతా ఇది ఇలా ఉంచేస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, మిగతా వీడియో రేపు మార్నింగ్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. అంతవరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఏదే ఉంటుందో మీ హెయిర్ అనేది మంచిగా ఉంటుందండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా అన్నీ నేను పెట్టి ఉంచాను, మీరు చూడడమే ఉంది. హ్యాపీగా పెట్టుకొని శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు అన్నీ కూడా దొరుకుతాయి. హ్యాపీగా కుకింగ్, హెయిర్ స్టైలింగ్, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి.
సో మీరు హ్యాపీగా చూసి మీరందరూ కూడా ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుమారో మార్నింగ్ మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు అన్ని వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. రేపు మార్నింగ్ మళ్ళీ మీట్ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయ్యింది కదా, లోపల ఎలాగుందో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మనం అంతా సోక్ చేసాం కదా. సోక్ చేసాం కదా, మార్నింగ్ ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇందులో ఇప్పుడు ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా నైట్ ఏమైతే చెప్పానో అవి కూడా సరిపోతుంది. ఇన్ కేస్ ఎగ్ ఉంటే ఎగ్ యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. ఆయిల్ వేయడం మర్చిపోకండి. ఆయిల్ వేయడం వల్ల సాఫ్టీగా సిల్కీగా మీకు వస్తుంది. ఇది వేసుకొని కనీసం ఒక అరగంటైనా ఉంచుకొని మీ పని చేసుకోండి. గంట అరగంటలుగా. కొంచెం మైగ్రేన్ ఉన్న వాళ్ళైతే కొంచెం అరగంట చాలండి. లేదు ఎటువంటి ప్రాబ్లం లేదంటే మీరు 1 అవర్ పెట్టుకొని ఏదైనా పడుతుందన్నమాట. పట్టిన తర్వాత అప్పుడు మీరు హెయిర్ బాత్ చేసేయండి. ఆ రోజైతే షాంపూ పెట్టుకోకండి, ఏంటంటే బాగా పడుతుంది. ఆ తర్వాత రోజు హ్యాపీగా మీరు తలస్నానం చేసుకోండి. దానివల్ల మీకు హెయిర్